హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ అండి. ఎందుకంటే నిన్న టాస్క్‌లో గార్డెన్ టాస్క్‌లో కళ్యాణ్ విన్నర్ అని చెప్పాను కదా! కళ్యాణ్ విన్నర్ కాదండి, డెమోన్ అయ్యాడు. సో, ఇంకోటి ఈరోజు కూడా ఒక మిస్టేక్ చెప్పాను. ఈరోజు వీడియోలో రీతు విన్నర్ అని చెప్పానండి. రీతు విన్నర్ కాదు. కలర్ టాస్క్‌లో కళ్యాణ్ విన్నర్ అవుతారనమాట. నెక్స్ట్ టాస్క్ కూడా కళ్యాణే విన్నర్ అవుతారనమాట. సో, సారీ ఈ ఒక్కసారి. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బిగ్ బాస్ అప్డేట్స్ కరెక్ట్గానే చెప్పాను. ఈ ఒక్కసారి మిస్టేక్ జరిగింది. సో, సారీ అండి అందరికీ. సో, ఈరోజు ప్రోమో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. సెకండ్ ప్రోమో ఫస్ట్ ఫైనలిస్ట్ షీల్డ్ అయితే రివీల్ చేశానమాట బిగ్ బాస్. సో, ఆ షీల్డ్ ఎవరు గెలుచుకుంటారు ఏంటనేది లాస్ట్ టాస్క్ అని చెప్తానమాట. టాస్క్ వచ్చి మళ్ళీ ముగ్గురు ఆడతారనమాట. ఆ ముగ్గురు ఎవరెవరంటే రీతు అండ్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్ ముగ్గురు ఆడతారనమాట. ఇందులో రీతు గెలుస్తుందండి. ఫస్ట్ వీడియోలో చెప్పానుగా రీతు గెలుస్తుందని. సో, ఈ గేమ్లో సెకండ్ గేమ్లో రీతు గెలుస్తుంది. ఫస్ట్ గేమ్లో కళ్యాణి గెలుస్తుంది అనమాట 2 సార్లు. సో, ఫస్ట్ టాస్క్ వచ్చేసి బ్యాలెన్స్ చేయరా డింబక అని ఒక టాస్క్ ఇస్తానమాట. ఈ టాస్క్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇస్తానమాట. ఆ కర్రని బ్యాలెన్స్ చేస్తూ దానిపైన కొన్ని కాయిన్స్ పెడతారు. ఆ కాయిన్స్ ఆర్ ఇంకా టోకెన్ లాంటివి పెడతారనమాట. సో, ఇది సపోర్టింగ్ టాస్క్ ఉంటుంది అనమాట. సో, ఇంటి సభ్యులు ఒక్కొక్కరిగా వచ్చి ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి కాకుండా ఎవరైతే గేమ్లో ఉండకూడదు అనుకుంటారో వాళ్ళకి కాయిన్స్ అయితే పెట్టాలన్నమాట. ఫస్ట్ సుమన్ శెట్టి వెళ్ళి రీతుకు పెడతారనమాట కొన్ని కాయిన్స్. తర్వాత భరణి గారు వెళ్ళి కళ్యాణ్కి పెడతారనమాట. అలా ఒక్కొక్కరిగా వెళ్ళి ఒక్కొక్కరికి సపోర్ట్ చేస్తారు. ఎక్కువ సపోర్టింగ్ వచ్చింది ఎవరికి రీతుకు వస్తుంది అనమాట. సో, రీతు కొన్ని కాయిన్స్ ఉండడం వల్ల చాలా బాగా ఆడుతుంది గేమ్ అయితే. ఇంకోటి ఇమాన్యుల్కి చెయ్యి నొప్పి ఉండడం వల్ల ఇమాన్యుల్ కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తాడు అనమాట. సో, అలా ఇమాన్యుల్ అయితే ఈ గేమ్లో ఓడిపోతాడు. ఇంకా కళ్యాణ్ కూడా ఓడిపోతాడు అనమాట. ఇద్దరు చాలా బాగా ట్రై చేస్తారు. బట్ ఎక్కువ కాయిన్స్ కళ్యాణ్కి అండ్ ఇమాన్యుల్కి రావడం వల్ల వీళ్ళిద్దరైతే ఓడిపోతారు అనమాట. సో, అలా ఈ గేమ్ అయితే రీతు విన్ అవుతుంది. సో, ఈ టాప్ 5 ఎవరు ఉంటారు అనేది మీరు కామెంట్ చేయండి. నా గెస్ ప్రకారం నాకు తెలిసినంత వరకు ఈ టాప్ 5 ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం కళ్యాణ్ అండి. కళ్యాణ్ అన్న లేకపోతే తనుజనన్న వీళ్ళిద్దరిట్లో ఫస్ట్ టాప్ 1లో ఉంటారనమాట. నాకు తెలిసినంత వరకు టాప్ 1 కళ్యాణ్, టాప్ 2 తనుజ, టాప్ 3 అయితే ఇమాన్యుల్ ఉంటాడు పక్కా. టాప్ 4 వచ్చేసి డెమోన్ ఉంటాడనమాట. సో, టాప్ 5 ఇదైతే ఈ సీజన్కే పెద్ద బిగ్ షాకింగ్ న్యూస్ అండి మీ అందరికీ. టాప్ 5లో ఇద్దరు ఉంటారు. ఏ సీజన్లో కూడా ఇద్దరు ఉండలేదు. సో, ఈ సీజన్లో 2 మెంబర్స్ని తీసుకురనమాట. రీతు అండ్ భరణి గారిని టాప్ 5లో ఉంచుతున్నారు. సో, అలా ఈ టాప్ 5 అయితే ఖచ్చితంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. పక్కా ఈ టాప్ 5 ఉంటుంది. ఇంకోటి ఈ వీక్లో ఎలిమినేట్ అయ్యేది సుమన్ శెట్టి అండ్ సంజన గారు వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ అయితే ఉంటుంది అనమాట. సో, వీళ్ళిద్దరు పోయిన తర్వాత ఉన్నది నెక్స్ట్ వీకే కాబట్టి ఫినాలే ఖచ్చితంగా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. తర్వాతకి ఈ టాప్ 5 అయితే ఫిక్స్ చేస్తారనమాట. సో, నాకు తెలిసినంత వరకు నాకు ఇదే అనిపిస్తుంది. మీకు ఏమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. సీజన్ విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఇంకోటి ఈ వీక్ ఓటింగ్ చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం తనుజ అండి. సెకండ్ ప్లేస్లో ఉన్నది రీతు అనమాట. థర్డ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. ఫోర్త్ ప్లేస్లో సంజన గారు ఉన్నారనమాట. ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉండు. సిక్స్త్ ప్లేస్లో డెమోన్ ఉన్నారనమాట. డెమోన్ చాలా లీస్ట్ ఓటింగ్ పడ్డది ఈ వీక్ అయితే. ఇంకోటి కళ్యాణ్ విన్నర్ కావాలంటే ఖచ్చితంగా ఓటింగ్ పడాలండి. ఎందుకంటే ఈ వీక్ కళ్యాణ్ నామినేషన్లో లేడు. సో, ఈ ఓటింగ్ అయితే లేదనమాట. తనుజ ఈ వీక్ నామినేషన్లో ఉంది కాబట్టి తనకు ఓటింగ్ బాగా జరుగుతుంది. సో, కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉండుంటే బాగుండు అనిపించింది. సో, కళ్యాణ్ ఈ గేమ్ ఓడిపోతే ఖచ్చితంగా నామినేషన్లో ఉంటాడేమో. సో, అలా ఓటింగ్ అయితే బాగా స్టార్ట్ అవుతుంది. ఓటింగ్ జరుగుతుంది అనమాట. కళ్యాణ్ ఈ వీక్ లేకపోవడం వల్ల ఓటింగ్ అయితే కొంచెం తక్కువనే ఉంటుంది. తనుజ కళ్యాణ్కే ఇద్దరికి పడుతుంది అనమాట. సో, కళ్యాణ్ ఈసారి లేడు. తనుజకైతే ఎక్కువ ఓటింగ్ జరుగుతుందనమాట. టాప్ 1లో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా హై ఛాన్సెస్ ఉన్నాయి. కళ్యాణ్ నెక్స్ట్ వీక్ ఉంటాడా నామినేషన్లో ఉండడా అనేది చూడాలి అసలు. సో, మొత్తానికి ఇదండి. మొత్తం బీబీ విన్నర్ ఎవరు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.